ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నెల్లూరు నగరంలోని పెన్నా నది తీరాన సంక్రాంతి ముగింపు వేడుకగా జరుపుకునే ఏటి పండుగ అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన నగరవాసులతో పెన్నా తీరం జనసంద్రమైంది. ఈ వేడుకలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెప్మా మహిళలు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సందర్శించి వారిని ఉత్సాహపరిచారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 12 ప్రముఖ ఆలయాలకు చెందిన 12 మంది దేవతామూర్తుల నమూనాలను ఒకే చోట ప్రతిష్ఠించారు. మంత్రి నారాయణ దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్దంగా గొబ్బెమ్మల నిమజ్జనోత్సవంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ఈ రాష్ట్రంలో పండగ అయితే నెల్లూరు వాసులకి 4వ రోజు కూడా గొబ్బెమ్మల నిమజ్జనం ఒక పండగ. ఇది ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి ఎంతో మంది యాక్చువల్గా నెల్లూరు సిటీ కాదు, నెల్లూరు రూరల్ కాదు, పక్కనున్న అనేక కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా ప్రజలు రావటం, ఆ గొబ్బెమ్మల్ని యాక్చువల్గా నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈసారి యాక్చువల్గా అధికారులందరూ, అటు కలెక్టర్ గారు కావచ్చు, జేసీ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, లేదా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎండోమెంట్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సమన్వయంతో చాలా చక్కగా కొద్దిగా డిఫరెంట్గా ఏర్పాటు చేశారు. నిజంగా వాళ్ళందరూ అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా యాక్చువల్గా అసలు ఈ మొత్తంలో ఏర్పాటు చేస్తాం అనుకున్నాం, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా. అయితే మధ్యలో యాక్చువల్గా ఈ సంవత్సరం వచ్చిన వర్షాలకి ఒక పాయ లోతు దాదాపు 8 నుంచి 10 అడుగులు ఉంది. అందువల్ల ఆ రిస్క్ తీసుకోకూడదని ఈసారి యాక్చువల్గా ఏంటంటే ఈ ఉన్న ఏరియాలను చేశారు. దీంట్లో కూడా 13 జిల్లాలు కంబైన్డ్ జిల్లాలు 13 జిల్లాల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నిజంగా వెరీ హ్యాపీ. జనరల్గా ఏదో పాటలు పెట్టి డ్యాన్సులు పెట్టి కాకుండా 13 జిల్లాల్లో ఉన్నంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సాంస్కృతిక ఇవి ఉంటుంది. దాని అంతా ఇక్కడ ప్రతినిధ్యం చేశారు. అదేవిధంగా దేవుడు తీసుకుంటే దేవుని యొక్క నమూనాలు 11 నమూనాలను చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఎండోమెంట్స్ వాళ్ళు. అదేవిధంగా టూరిజం వాళ్ళు డిఫరెంట్ జిల్లాల యొక్క వంటకాలని, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకం ఉంటుంది, వాటన్నిటిగా ఏర్పాటు చేశారు. ఈసారి ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.